ఇక్కడ చెట్లన్నీ కూడా అనుమతి లేకుండా కొడతా ఉన్నారు, వైల్డ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతా ఉంది, తక్షణమే చర్య తీసుకోండి అని 2 ఏప్రిల్ నాడు స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన అటవీ శాఖ కార్యాలయానికి వెళ్ళి అరణ్య భవన్లో దరఖాస్తు ఇచ్చారు. మీకు దరఖాస్తు వచ్చిన తర్వాత కూడా స్పందించారా? రోజు అన్ని పత్రికల్లో హెడ్లైన్స్ వస్తుంటుంది, టీవీల్లో హెడ్లైన్స్ వస్తుంటుంది, యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటారు, అయినా మీరు స్పందించరు. పోనీ మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్వయంగా లేఖ రూపంలో మీ కార్యాలయానికి వచ్చి మీ చేతిలో కాగితం పెట్టిన తర్వాత కూడా అటవీ శాఖ స్పందించలేదు అంటే ఇది అటవీ శాఖ యొక్క పూర్తి నిర్లక్ష్యం, నేరపూరితమైన నిర్లక్ష్యం. అటవీ శాఖ స్పందించకపోవడం వల్లనే ఈరోజు ఇన్ని వేల కొద్ది చెట్లు నరకబడ్డాయి, ఇన్ని జింకలు ముచ్చివాత పడ్డాయి, ఇలా వైల్డ్ ఎనిమల్స్ అన్ని కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ఈ బాధ్యత మీది, మీరు స్పందించలేకపోయారు. ముఖ్యంగా ఈరోజు చాలా విషయాలు కూడా మేము వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇవాళ అనేక రకాల వయలేషన్స్ ఇక్కడ జరిగినాయి. ఒకటి, మన రాష్ట్ర ప్రభుత్వంలో అనేక చట్టాలు కూడా ఉన్నాయి. వైల్డ్ లైఫ్ యాక్ట్తో పాటు వాల్తా యాక్ట్ 2002 ఇది మన రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన వాల్తా యాక్ట్. ఈ వాల్తా యాక్ట్ ప్రకారంగా ఎవరైనా చెట్టు కొట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. అంతేకాకుండా సాయిల్ కన్జర్వేషన్ కూడా, అక్కడ చెరువు కూడా ఉంది, ఆ సాయిల్ కన్జర్వేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలి. దానికి ఏమేం రూల్స్ ఫాలో కావాలో ఇక్కడ స్పష్టంగా చెప్పారు, ఇది కూడా వారికి అందించాం. అదేవిధంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2017లో జీవో నంబర్ 23 మన రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఇష్యూ చేసినటువంటి గైడ్ లైన్స్. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఏదైనా చెట్టు కొట్టాలంటే ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేయాలి, 100 రూపాయలు దరఖాస్తు చేయాలి. తర్వాత అటవీ శాఖ అధికారులు ఇన్స్పెక్ట్ చేసి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క చెట్టుకు 450 రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాత అటవీ శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి. అది అటవీ భూమి కాదు, పట్టా భూమి అయినా, హౌస్ సైట్ అయినా, వ్యవసాయ భూమి అయినా, ప్రభుత్వ భూమి అయినా, అది ఏ భూమి అయినా సరే అనుమతి తప్పనిసరి అని చెప్పి జీవో నంబర్ 23 5/7/2017లో చాలా స్పష్టంగా ఇందులో పేర్కొనబడింది. ఇది కాకుండా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది 4/3/2025 అంటే 4th March 2025న ఒక ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇన్ఫ్యాక్ట్ దానికంటే ఏడాది ముందే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఎంత స్పష్టమైన ఆర్డర్ ఇచ్చిందంటే, మీరు అటవీ భూములే కాకుండా ద డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే అది గవర్నమెంట్ రికార్డులో ఫారెస్ట్ భూమి అని రాయవలసిన అవసరం లేదు, అది ఫారెస్ట్ నేచర్ కలిగి ఉంటే అది అటవీ భూమియే. అటువంటి భూములు మీ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? అటవీ భూములే కాకుండా అటవీలో ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటి ప్రభుత్వ భూములు, పట్టా భూములు మీ రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి, వాటి వివరాలు ఇవ్వండి అని దేశంలోని అన్ని రాష్ట్రాలను కూడా సుప్రీంకోర్టు కోరింది. ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మన రాష్ట్రంలో కూడా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఒకవైపు పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో అటవీ శాఖ యొక్క లక్షణాలు కలిగినటువంటి అటవేతర భూములను గుర్తించేటువంటి కమిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసింది. ఆ కమిటీని ఎక్స్పర్ట్ కమిటీ పనిచేస్తూ ఉంది. అంటే ఏంటి, ఎక్స్పర్ట్ కమిటీకి ఏం బాధ్యత ఇచ్చింది సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వము అంటే ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో, పట్టా భూముల్లో బాగా చెట్లు పెరిగి ఉంటే, అక్కడ వన్యప్రాణులు ఉంటే అటువంటి భూములను గుర్తించి సుప్రీంకోర్టుకు వివరాలు ఇవ్వండి అని అడిగింది. గుర్తించి ఆ భూములు కాపాడండి, వివరాలు ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్తే వీళ్ళు ఆ భూములను గుర్తించి తెగ నరికే పనిచేసినారు. మరి ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేస్తుంది? ఒకవైపు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది 4th March 2025 ఆర్డర్ నంబర్ 1164 ఆఫ్ 2023 అశోక్ కుమార్ శర్మ వర్సెస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇలాంటి స్పష్టమైన ఆర్డర్ ఒకవైపు సుప్రీంకోర్టు ఇస్తే, ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘనకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడ్డది అని చెప్పి మేము ఆధారాలతో సహా వారికి ఇవ్వడం జరిగింది. రెండవది, మన 1980లో ఒక సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్ ఇచ్చింది. గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 1980లో సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్ ఇచ్చింది. డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్కి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది సుప్రీంకోర్టు. ప్రభుత్వ భూమే, అటవీ భూమే కానక్కర్లేదు,
అది పట్టా భూమి అయినా, అది ఎలాంటి భూమి అయినా సరే 10 హెక్టార్ల కంటే ఎక్కువగా ఉండి 0.4 డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ అక్కడ చెట్లు ఉన్నట్టయితే దానిని అటవీ భూమిగానే పరిగణించాలి అని 1980లో గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. 0.4 డెన్సిటీ, 0.4 డెన్సిటీ అంటే సూర్యరశ్మి పడ్డప్పుడు భూమి మీద కనీసం 0.4 నీడ ఉండాలి. అంటే మిగతా 0.6 వరకు మొత్తం అసలు నీడ, పూర్తి నీడ ఉంటే 1%. 0.4 అంటే ఆ మిగతా 0.6% సూర్యరశ్మి భూమి మీద పడుతూ 0.4% నీడ ఉన్నట్టయితే దాన్ని అటవీ భూమిగానే గుర్తించాలి అని చెప్పింది. నిన్న వీళ్ళు నరికినటువంటి భూమి ది సుప్రీంకోర్టు గోదావర్మన్ జడ్జిమెంట్ను కూడా ఉల్లంఘించింది. అక్కడ 10 హెక్టార్ల కంటే ఎక్కువ అన్నారు, అక్కడ ఉన్నది 400 ఎకరాల భూమి. అక్కడ అడవి చాలా దట్టంగా చెట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తెలవాలి మీకు. 2011వ సంవత్సరంలో 1,00,000 మొక్కలు ఈ భూమిలో జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో, షేర్లింగంపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇక్కడ 1,00,000 మొక్కలు పెట్టారు. అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు టాటా ఇన్స్టిట్యూట్కు ఫౌండేషన్ వేయడానికి వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా ఈ 400 ఎకరాల్లో చెట్టు పెట్టిండు. 1,00,000 మొక్కలు పెట్టారు 2011వ సంవత్సరంలో. అంటే 14 ఏళ్ళ 15 ఏళ్ళ వయసున్న చెట్లు అక్కడ ఉన్నాయి. అంత స్పష్టంగా ఈ రెండవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980 జడ్జిమెంట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడ్డది. మూడవది తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967. మన రాష్ట్ర ప్రభుత్వ ఫారెస్ట్ యాక్ట్ 1967ను మరి అందులో చాలా స్పష్టంగా చెట్లు కొట్టాలంటే ఏ నియమ నిబంధనలు పాటించాలని మన 1967 తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ చెప్తుంది. దాని నియమ నిబంధనలు కూడా ఉల్లంఘించారు. నాలుగోది వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972, దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించింది. వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా ఇక్కడ అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి. అడవి పందులు కానీ, స్పాటెడ్ డేర్స్ కానీ, స్నేక్స్ కానీ, అదేవిధంగా పీకాక్స్ కానీ, మరియు తాబేళ్ళు, ఇలా రకరకాలుగా అనేకమైనటువంటి రేర్ ఎనిమల్స్, రేర్ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. వాటిని రక్షించాల్సిన ప్రభుత్వం ఇలా భక్షించే ప్రయత్నం చేసింది అనే విషయాన్ని కూడా కమిటీ దృష్టికి తీసుకుపోయాం. అదేవిధంగా వాల్తా యాక్ట్ పోయింది. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 48A కూడా ఇక్కడ ఉల్లంఘించడం జరిగింది. లాస్ట్లో మన హైకోర్టు కూడా చెప్పింది, హైడ్రా విషయంలో శనివారం ఆదివారాల రోజులు మీరు కూల్చే ప్రయత్నం చేయొద్దు, శనివారం ఆదివారం చూసి మీరు డిస్ట్రక్షన్ చేయొద్దు అని మన రాష్ట్ర హైకోర్టు కూడా స్పష్టమైన తీర్పు హైడ్రా విషయంలో అన్ని విషయాల్లో ప్రభుత్వానికి చెప్పింది. దాన్ని కూడా ఈరోజు ఉల్లంఘించారు హైడ్రా విషయంలో. ఎట్లా మీరు చూస్తే 31st నాడు ఉగాది, రంజాన్, ఉగాది, రంజాను, రంజాన్కు 2 రోజులు సెలవు, ఉగాదికి 1 రోజు సెలవు, ఆదివారం, ఇవన్నీ చూసుకొని ముందే 50 జేసీబీలు తెప్పించి ఆడ పెట్టుకొని కరెక్ట్గా ఆదివారము, ఉగాది, రంజాన్ సెలవు దినాలు చూసుకొని ఈ చెట్లు నరికే కార్యక్రమం చేసిండ్రు. అంటే రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిండ్రు, హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిండ్రు, మీరు వైల్డ్ లైఫ్ యాక్ట్ను ఉల్లంఘించిండ్రు, తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967 ఉల్లంఘించిండ్రు, వాల్తా యాక్ట్ను ఉల్లంఘించిండ్రు. ఇన్ని ఉల్లంఘనలు ఈరోజు ఇక్కడ జరిగినాయి. వీటన్నిటిని కూడా ఆధారాలతో సహా ఈరోజు మేము కమిటీకి పూర్తి వివరాలు, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, పాయింట్స్ అన్ని కూడా వారి దృష్టికి మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ భూమి ఇది హెచ్యుకి సంబంధించిన భూమి. ఈ లెటర్ కూడా మీ అందరికీ కూడా మీడియాకు కూడా పంపిస్తాం. ఇందులో చాలా స్పష్టంగా ఈ భూమి హెచ్యుదని చెప్పి చెప్పిన వివరాలు కూడా ఉన్నాయి. 20 నవంబర్ 2012 ఇది 20 నవంబర్ 2012 రోజు అప్పటి జిల్లా కలెక్టర్ గారు CCLAకు రాసిన ఉత్తరం ఇది, ఈ కాపీ. ఇందులో చాలా స్పష్టంగా ఏం రాస్తారంటే, the RDO Chevalla has inspected the proposed land and recommended alienation of land for University of Hyderabad since lands has already been handed over to university in the year 1975. As seen from the inspection reports, the structures are located in the University of Hyderabad enclosed as Annexure 1. I therefore request to kindly recommend the alienation proposals of the land to an extent of 2,185 acres of Kancha Gachibowli
and Gopanpalli villages respectively in favor of University of Hyderabad. 2185 ఎకరాలు ఇది ఆల్రెడీ యూనివర్సిటీ ఆధీనంలో ఉంది, యూనివర్సిటీ పొజిషన్లో ఉంది. 1975 నుంచి యూనివర్సిటీ పొజిషన్లో ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా చూసినా, పంచనామా ప్రకారంగా చూసినా, నేను ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంది అని అప్పటి ఆర్డీఓ గారు, అప్పటి కలెక్టర్ గారు ఈ భూమిని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రాసినటువంటి ఉత్తరం. దాని వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ అనెక్సెస్ ఇవన్నీ కూడా మీకు పంపిస్తాం. అంటే స్పష్టంగా ఈ భూమి ఇది హెచ్సియు భూమి అని ఆ కలెక్టర్ గారు అప్పుడు రాసిన లేఖలో ఉంది. హెచ్సియు ఆధీనంలో ఉంది అని కూడా ఇందులో స్పష్టంగా అప్పుడు ఇన్స్పెక్షన్ చేసిన ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో ఆర్డీఓ గారు రాసినటువంటి మాటలు మీకు చదివి వినిపించాం. అంటే ఇవాళ దీన్ని పట్టా భూమి అని, టీజీఐసి భూమి అని, ఇది గవర్నమెంట్ భూమి అని దీన్ని యాక్షన్ చేస్తామని చెప్తున్నారు. మేము ఇంకో విషయం అడుగుతా ఉన్నాం. డెవలప్మెంట్ విషయంలో మీరు చేయొద్దని మేము అంటలేం. అక్కడ 14,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమి ఉన్నది కదా. నువ్వు డెవలప్మెంటే చేయాలనుకుంటే, ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఏ చెట్లు లేకుండా, ఏ పర్యావరణం దెబ్బతినకుండా 14,000 ఎకరాల ఖాళీ భూమి అక్కడ ఉంది కదా. ఇక్కడ 400 ఎకరాల్లో దట్టమైనటువంటి చెట్లున్నాయి, వన్యప్రాణులు ఉన్నాయి. ఈ భూమినే ఎందుకు కూల్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఈ భూమిని కుదబెట్టి రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు. ఈ భూమిని కుదబెట్టి 10,000 కోట్ల అప్పు తెచ్చి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ భూమి మీద అప్పు తేవడమే కాదు, మొత్తం మార్టిగేజ్ చేసిండ్రు. ఈ మార్టిగేజ్ డాక్యుమెంట్, ఈ భూమిని మార్టిగేజ్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది. 10,000 కోట్ల రూపాయలు అప్పు తేవడానికి ఈ భూమిని ఒక ఇదే చూడ కళ్ళు కొంచెం వస్తుంది నాకు సైడ్ చిన్నగా ఉన్నది. ఒక లెటర్ ఉంది కదా, అసెంబ్లీ లెటర్ ఉంది కదా, రైట్. ఈ భూమిని డేట్ కూడా ఇస్తాను. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మార్టిగేజ్ చేసినారు. డేట్ ఉంటుంది 2024 November 13, November 22nd November 2024, 22 November 2024 నాడు ఈ భూమిని కుదబెట్టు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. ఇందులో ఇంకా దుర్మార్గం ఏంటంటే ఈ అప్పు ఇప్పియడానికి ఒక మధ్యలో బ్రోకర్ ఉంటాడు కదా. ఈ అప్పు ఇప్పియడానికి మధ్యలో బ్రోకర్గా వ్యవహరించినటువంటి వ్యక్తికి 169,83,00,000 లంచం ఇచ్చారు. లంచం అంటే బ్రోకర్ ఫీజు ఇచ్చారు. అప్పు ఇప్పించిన లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే ప్రిపరేషన్ లేకుండా అసెంబ్లీకి వస్తారో ఇక్కడ పాపం వీళ్ళ దగ్గర కూడా అడగడానికి ప్రశ్నలు లేకుండే. ఇక ఆ తర్వాత 7 గంటలు ఉట్టి కూర్చోబెట్టారు. చాలా మంది కూడా ఏదో చాలా ప్రశ్నలు వచ్చేసినాయి, ఇదైనా అదైనా అనుకుంటారు. 7 గంటలు ఏ ప్రశ్నలు అడగలేదు. తర్వాత పైనుంచి ఒక క్వశ్చన్ పేపర్ వచ్చింది. ఒక క్వశ్చన్ పేపర్లో 25 ప్రశ్నలు, ఇంకో క్వశ్చన్ పేపర్లో 22 ప్రశ్నలు, ఇంకో క్వశ్చన్ పేపర్లో 20 ప్రశ్నలు. 3 ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు. పాపం వాళ్ళు ఏం చేస్తారు? ఎవరన్నా ఒత్తిడి పెట్టిర్రా ఇవి పెట్టడానికి అంటే వాళ్ళ డైరెక్షన్ ఇంకా వేరే వైపు ఉండే, ఎట్లా కేటీఆర్ గారిని లాగుదామా, కేసీఆర్ గారిని లాగుదామా అని. ఎవరన్నా మీకు పంపించిర్రా అంటే చెప్పినాం. విద్యార్థులు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మీ లాఠీ దెబ్బలతోని గాయపడిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ పెట్టిన దాన్ని మేము పెట్టినాం. జర్నలిస్టులు ఎవరినైతే మీరు ఆపే ప్రయత్నం చేసిరో అయినా కూడా ఏదైతే ఇమేజెస్ వచ్చినాయో వాటిని పెట్టినాం. ప్రకాష్ రాజ్ గారిది ఎందుకు రీట్వీట్ చేసిర్రు అని అన్నారు. రీట్వీట్ చేయడం కూడా ఇవాళ నేరం అయిపోయింది. కేటీఆర్ గారిది రీట్వీట్ ఎందుకు చేసిరంటే మా నాయకుడు బై చేస్తాం, రీట్వీట్ చేస్తాం. మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదన్నా ఎప్పుడన్నా మంచి పనులు చేస్తే అవి కూడా రీట్వీట్ చేస్తాం. అది కూడా నేరం అవుతుందా? అయింది రీట్వీట్ చేయడం కూడా నేరం అవుతుందా అని అన్నప్పుడు మొబైల్ ఫోన్ కావాలి అని అంటారు. మొబైల్ ఫోన్ లేదు అని అంటే ఇంటికి సోదాలు పంపిస్తాము అని అంటారు, సర్చ్ ఆపరేషన్ చేస్తాం. మరి నోటీస్ ఎక్కడిది అని అంటే ఇలా అడిగినాం. సుప్రీంకోర్టు ప్రకారంగా ఇలా మేము ఒకటే చట్టబద్ధంగా నిన్న గౌరవ కోర్టుకి ఇన్ఫ్యాక్ట్ దానికంటే ముందు కూడా వాళ్ళు ఫోన్ చేసిన అర్ధ గంటకే నోటీసులు తీసుకున్నాం. వాళ్ళు పిలవగానే ఇవాళ హాజరైనాం, ఓపిక్గా కూర్చున్నాం, వీడియో రికార్డింగ్లు చేసిర్రు. మరి కాంగ్రెస్ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ వీడియోలు తీసుకుంటారా మాకు తెలియదు. కానీ 3 ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా కోఆపరేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పినాం. ఎందుకు పెట్టిండ్రు అని అడిగారు.
మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, రేవంత్ రెడ్డి గారు కూడా ఫాల్స్ న్యూస్ చెప్పారు కదా, జింకలు లేవని. ఇలా మాకు లోపటి ఉంటే సమాచారం వస్తుంది, అందరు మాట్లాడుకుంటున్నారు. కానీ పాపం వీళ్ళందరూ కూడా డ్యూటీ అక్కడ చేయలేకపోతున్నారు గచ్చిబౌలి వాళ్ళు. ఎందుకంటే డీసీపీ గారు ఇక్కడనే ఉన్నారు, ఏసీపీ గారు ఇక్కడనే ఉన్నారు, సిఐ గారు ఇక్కడనే ఉన్నారు, 3 ఎస్ఐలు మమ్మల్ని విచారణ చేపిస్తున్నారు. మొత్తం మా పని మీదనే ఉన్నారు. 3వ జింక చనిపోయిందంట పాపం. కానీ ఎవరు చంపుతున్నారో, ఎట్లా చనిపోయిందో వాళ్ళ మీద ఏమైనా కేసు వేసిర్రా? చెట్లు నరికిన తర్వాత 3 జింకలు ఎటు పోవాలన్నా, గోపానపల్లి దిక్కు పోవాలన్నా, ఇంకేటన్నా ఉరకాలన్నా, ఎటు దిక్కు పోవాలనో అర్థం కాని జింకలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు పంపించిన కుక్కలు చంపేస్తున్నాయి. మరి వాటి మీద ఏమన్నా కేసు అయిందా? సల్మాన్ ఖాన్ అనే నటుడు ఒక జింక మీద వేట చేసిండని ఆయన మీద 30 సంవత్సరాల నుంచి కేసు నడుస్తున్నది. మరి ఇక్కడ 3 జింకలు ఇప్పుడు చనిపోతే దానికి బాధ్యులు ఎవరు? దాని మీద విచారణ జరగాలి కదా. జింకల ఫోటోలు పెడితేనే, జింకలు చనిపోతున్నాయని ఫోటోలు పెడితేనే కేసులు అయితే, మరి జింకలు ఎవరి కారణం వల్ల చనిపోతున్నాయి? మేమన్నాం జింకలు ఉన్నాయని, మమ్మల్ని కాదండి, సుప్రీంకోర్టు గారు పంపించిన, సుప్రీంకోర్టు జడ్జి గారు పంపించిన హైకోర్టు రిజిస్ట్రారే చెప్పారు, లిఖిత పూర్వకంగా చెప్పారు. జింకలు చూసినాము, నెమళ్ళు చూసినాము, 100 ఎకరాలు నరికేసిన చెట్లను కూడా చూసినామని. మళ్ళీ ఇంకొక అయ్యో గారు అదే ఎందుకు పెట్టిండ్రు అని అంటే, మరి 10,000 కోట్లు ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ తీసుకున్నారు కదా, ధరలను కూడా పెంచి తర్వాత తగ్గించి 75 అని చెప్పి మళ్ళా తర్వాత 52, ఇవాళ తేడా చూసుకుంటే 10,000 కోట్లు. దీని గురించి చర్చిస్తలేరు. అసలు ఇది పెద్ద ల్యాండ్ స్కాము, దాని చర్చ జరగొద్దు. ఇందులో 10,000 కోట్లు ఎందుకు తగ్గినాయి? ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఒక అడవిని ఇవాళ సుప్రీంకోర్టు కేసు దేని మీద పెట్టింది? పేరు కంచగచ్చిబౌలి ఫారెస్ట్, దాని పేరు మీద ఇవాళ కేసు నడుస్తున్నది. కానీ దాని గురించి మాట్లాడకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అనుముల ఇంటెలిజెన్స్ చెప్పింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చేయాలని. ఇలా అల్టిమేట్గా మేము ఇచ్చిన అన్ని సమాధానాలకు కూడా మరి వాళ్ళకి ఏమున్నదో కానీ 14 ఏప్రిల్న అంబేద్కర్ జయంతి రోజు దళితుల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పోయి దండలేయాలి. నేను నియోజకవర్గంలో తిరగాలి. ప్రతి సంవత్సరం వర్ధంతి, జయంతి, బాబు జగ్జీవన్ రామ్ గారిదైనా అంబేద్కర్ జయంతి అయినా ఘనంగా జరుపుకుంటాం. కానీ అదే రోజున నన్ను ఇక్కడ సెలవు కాబట్టి, కోర్టు సెలవు కాబట్టి ఇక్కడికి పిలవాల్సిన అవసరం ఏమున్నది? మళ్ళా అంబేద్కర్ ఇవాళ అన్ని మీరు అడిగిన మొత్తం 22 + 25 + ఇంకొక 20 అంటే సుమారు 60 నుంచి 70 ప్రశ్నలు అడిగారు. అన్నిటికీ సమాధానాలు చెప్పిన. పర్సనల్ క్వశ్చన్స్ అడిగినరు, అన్ని క్వశ్చన్స్కి కూడా సమాధానం చెప్పినాం. మరి ఎవరికి కావాలనో, ఎవరి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసిరో కానీ ఆ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసిన వ్యక్తికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. దీంతోనే ఏదో భయపడతామని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అసెంబ్లీలో నిలబడి శుద్ధపూస మాటలు మాట్లాడారు. డ్రోన్ అధ్యక్ష, నేను డ్రోన్ నడిపిస్తే నన్ను జైలుకు పంపిస్తారా అధ్యక్ష, అది కేవలం 500 ఫైన్ అని. మరి ఇవాళ మా మీద ఎందుకు కేసు వేసినావు? ఇవాళ ఎందుకు ఇక్కడికి పిలిచినావు? నేను డ్రోన్ ఎగిరేయలేదు కూడా నీలాగా. విద్యార్థులు అక్కడ చెరువు లేదని రేవంత్ రెడ్డి గారు అన్నారు, చెరువును చూపెట్టిర్రు. చెట్లు నరకలేదన్నావు, చెట్లను చూపెట్టిర్రు, నరికిన చెట్లను చూపెట్టిర్రు. ఆ డ్రోన్ విజువల్స్ చేసినందుకు కేసు వేసినావు. మరి నువ్వు అంతా సత్య హరిశ్చంద్రుని పుత్రును అయితే, వాళ్ళ వారసును అయితే, మరి నువ్వు అసెంబ్లీలో మాట్లాడింది ఒక మాట అయితే ఇవాళ మరి డ్రోన్ కేసు మా మీద ఎందుకు వేసినట్టు? 500 ఫైన్ వేసి అసలు కేసే వేయొద్దు కదా. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగం పేరు మీద అసలు నిజంగా మీ ప్రయారిటీ ఏముండాలి? రేపు సుప్రీంకోర్టు కమిటీ వస్తున్నది. దమ్ముందా? ఇవాళ మేమంటున్నాం, మమ్మల్ని గెలవనిస్తావాను సుప్రీంకోర్టు కమిటీకి చెప్తాం. ఇలా సుప్రీంకోర్టుకి తెలియాలి ఏంటిదంటే జింకలు ఉన్నాయని ఫోటోలు వేసినందుకు ఇప్పుడు రిజిస్ట్రార్ గారు వచ్చి చెక్ చేసిర్రు. ఇక్కడ మీరు ఎవరిని రానియలేదు, మీడియాని రానియలేదు, మీడియా మీద ఆంక్షలు పెట్టిర్రు, కొందరు మీడియా వాళ్ళని అరెస్టు చేసిర్రు. కానీ వాళ్ళు పెడుతున్న వాళ్ళను కేసులు వేస్తామంట. ప్రకాష్ రాజ్ గారిది రీట్వీట్ చేస్తే కేసు అంట, ఇంకెవరిదో రీట్వీట్ చేస్తే కేసు ఏందండి? వీళ్ళు మాది రాజ్యాంగం, సిగ్గుపడుతుంది సమాజం. రేవంత్ రెడ్డి గారి చేతికి రక్తం ఉన్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల మీద లాఠీ చార్జ్ చేసిన రక్తం ఒక ఎత్తు అయితే, అక్కడున్న ఏవైతే మూగ జీవులు ఉన్నాయో ఆ జింక రక్తం ఉన్నది. అదే రక్తంతో నువ్వు పోయి గాంధీజీ చెరకుని పట్టుకొని ఫోటోలు ఇస్తున్నావు. నమ్ముతారా?
ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు 14 ఏప్రిల్కి పిలిచినా ఏ రోజు పిలిచినా రేవంత్ రెడ్డి గారు భయపడేది లేదు. మీరు తప్పుడు కేసులు వేసిర్రు, ఆల్రెడీ ఒకసారి నా ఫోన్ సీజ్ చేసుకున్నారు, సరిపోలే మళ్ళా ఫోన్ కావాలనంట. ఏం ముచ్చటున్నదో, మా ఫోన్లో ఏం గ్రూపులు ఉన్నాయో, మా గ్రామస్థాయి బీఆర్ఎస్ ఏం గ్రూపులు కావాలనో, ఏం వినాలని అంత ఆసక్తి ఉన్నదో, ఫోన్లో పిచ్చేం పట్టిందో కానీ కేసులు వేస్తున్నారు, ఫోన్లు కావాలంటున్నారు, ఇంటి మీదకి వస్తామని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్లో విచారణ పేరు మీద గంటలు సుమారు 11 గంటలు ఇవాళ మమ్మల్ని మీడియా వాళ్ళని ఇక్కడ అందరినీ కూడా కూర్చోబెట్టారు కదా. ఇది మర్చిపోయేది లేదు, దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. ప్రతిరోజు ఇంకెక్కువ పని చేస్తాం. ఒక్కొక్కసారి నా మీడియా మిత్రులు అడుగుతుంటారు ఎందుకు ఇంత పర్సనల్ తీసుకుంటున్నావు అనేసి. బరాబర్ పర్సనల్గా ఇది. ఎందుకంటే నువ్వు మా యూనివర్సిటీ భూములు, నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినండి, ఇక్కడ పరిశోధన చేసిన, పిహెచ్డి చేసిన. యూనివర్సిటీస్ ల్యాండ్స్ అంటే బరాబర్ కొట్లాడతాం. తర్వాత కొత్త కథ, మేము యూనివర్సిటీనే షిఫ్ట్ చేస్తాం. నీ అయ్యజాగిరా, నువ్వు రాగానే అమ్మకానికి పెట్టి 10,000 కోట్లు నువ్వు దాని మీదకి వెళ్ళి తీసుకొని ఫ్రాడులెంట్గా తీసుకొని వాళ్ళ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు తనలాడతారు, వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. అండ్ ఇదంతా కూడా మళ్ళీ ఏంది, ఇవాళ ఎందుకు ఇంత కూడా సీన్ చేయడం అంటే రేపెల్లుండి కేటీఆర్ గారు నీ భాగవతం బయట పెడుతున్నారు కాబట్టి, నీ ల్యాండ్ స్కామ్ బయట పెట్టబోతున్నారు కాబట్టి ఎట్లా డైవర్ట్ చేయాలి, ఎట్లా డైవర్షన్ చేయాలి, డిస్ట్రక్షన్, డిమాలిషన్, డైవర్షన్, ఇవి ఒక్కటి మాత్రమే రేవంత్ రెడ్డి గారికి తెలుసు. సో మాకు తెలిసింది పోరాటమే. నువ్వు చేయలేని తెలంగాణ ఉద్యమం మేము చూడని జైలా, మేము చూడని కేసులా, మేము చూడని విచారణ రేవంత్ రెడ్డి గారిలా కాదు. ఇవన్నీ కూడా 3 సంవత్సరాల లోపు సెక్షన్సే, కానీ దానికి ఇంత పెద్ద సీన్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే 4 కేసులు అంట, ఎఫ్ఐఆర్ 4 ఎఫ్ఐఆర్లు సేమ్ సెక్షన్స్ పెట్టి. పాపం ఇది ఇంకొకటి, ఒక్కటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దగ్గర కూడా పెట్టవచ్చు. ఒక ఎస్ఐ గారు ఖతం చేసేస్తుండే, ఈ రూమ్లోకి వెళ్ళి ఈ రూమ్, ఈ రూమ్లోకి వెళ్ళి ఆ రూము, ఒక్కొక్క కేసు. పాపం వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వారి సొంత జిల్లాలోనే ఒక మహిళ మీద 8 మంది అత్యాచారం చేశారు, గ్యాంగ్ రేప్ చేశారు. జర్మన్ టూరిస్ట్ వచ్చింది, అత్యాచారం అయింది. ఇందుకైనా క్రైమ్ రేట్ పెరుగుతున్నది. పోలీస్ డిపార్ట్మెంట్ని మీరు బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద ఫోకస్ చేయండి, మిగతా ఏం క్రైమ్ రేట్ జరిగినా పర్వాలేదు, ఫికర్ నై. బీఆర్ఎస్ సోషల్ మీడియా, బీఆర్ఎస్ ఆపోజిషన్, బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు వీళ్ళు మాత్రం మాట్లాడొద్దు. వాళ్ళ ఫోన్లు లాక్కుందాం, వాళ్ళ ట్విట్టర్లను చూద్దాం. ఇదే పని మీద రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నది. అల్టిమేట్గా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఎన్నిసార్లు పిలిపించినా, ఇప్పుడు దిలీప్ గారికి కూడా ఇచ్చింది, ఎప్పుడు మళ్ళీ పిలిపించినా కూడా రావాలి అని. నన్నేమో ప్రత్యేకంగా అంబేద్కర్ జయంతి నాడు 14 ఏప్రిల్ సెలవు రోజు రమ్మని చెప్పిర్రు. వస్తాను, కానీ తప్పకుండా కూడా న్యాయపరంగా నాకేమేం లీగల్ రెమెడీస్, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉన్నాయో డెఫినెట్గా